సో అండ్ అలాగే మూవీస్ చిన్న చిన్న వాళ్ళు మూవీస్ తీస్తూ ఉంటారు. సో మూవీ ఒకటి రిలీజ్ అవ్వాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది, థియేటర్స్ అన్నీ ఆ నలుగురు చేతిలోనే ఉంటుంది అని చెప్పి ఒక టాక్. సో దానికి మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను ఎప్పుడూ దానికి వ్యతిరేకనండి. ఏది ఆ నలుగురు చేతిలోనే థియేటర్లు ఉన్నాయి, ఆ నలుగురే ఇది చేస్తున్నారు, ఆ నలుగురు, అది వాళ్ళ వ్యాపారం. ఇప్పుడు అదే ఆ నలుగురు ఒక పెద్ద సినిమా ఉంటే పారిపోయి వాళ్ళ థియేటర్లు కావాలని అడుక్కుంటున్నారు కదా, మా సినిమా కావాలని అడుక్కుంటున్నారు. ఇట్ ఈజ్ ఏ డిమాండ్ అండ్ సప్లై. మనం ఒకటి మోనోపోల్ చేసేస్తున్నారు లేకపోతే ఇబ్బంది పడుతున్నారంటే మామూలుగా మనం కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఇప్పుడు చిన్న సినిమా, నేను చిన్న సినిమా అంటే ఏంటండి? చిన్న సినిమా పాత రోజుల్లో చిన్న సినిమా, చిన్న ప్రొడ్యూసరు ఇవే మాట్లాడుతుంటారు. అసలు చిన్న సినిమా అంటే ఏంటి? పాత రోజుల్లో తీసేవాళ్ళు ఇంటింటి రామాయణం అను, లేకపోతే ఇంకోటను, పోగురు బాబురావులు తీశారు, కేఎస్ రామారావులు తీశారు, ఆల్ బిగ్ ప్రొడ్యూసర్స్ సినిమాలు తీశారండి. అయ్యి చిన్న సినిమాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత శాటిలైట్ కొరకు లేకపోతే సెన్సార్ సర్టిఫికేట్లో పేరు వస్తే ఛాంబర్లో మెంబర్షిప్ ఓటు వస్తుంది, లేకపోతే ఎలక్షన్, ఇవి కాదు చిన్న సినిమాలు. ఈ రోజు కూడా చిన్న సినిమాలు తీస్తున్నారు, పెళ్లి చూపులు లేకపోతే ఇంకోటో చిన్న సినిమాలు తీస్తున్నారు. సినిమాని సినిమాగా చిన్న సినిమా తీయాలి తప్పితే చిన్న సినిమా ప్రొడ్యూసర్ వేరు, పెద్ద సినిమా ప్రొడ్యూసర్ వేరు అనేది నేను ఎప్పుడూ ఒప్పుకోను. ప్రొడ్యూసర్ ఒక్కడే, బడ్జెట్ని బట్టి అది చిన్న సినిమా పెద్ద సినిమా. బట్ హిట్ అయిన తర్వాత అది చిన్న సినిమా పెద్ద సినిమా ఏది ఉండదు. పెద్ద సినిమా కూడా ఫ్లాప్ అయితే చిన్న సినిమా హిట్ అయితే పెద్ద సినిమా. కాకపోతే ఏంటంటే ఇక్కడ కూర్చొని ఇదిగో నేను ఇప్పుడు వచ్చేటప్పుడు చూసాను, మళ్ళీ ఎవరో అంటే ఈ ఛాంబర్ కాంపౌండ్ ఒకటి దొరికింది. సారీ, ఇప్పుడే ఈరోజు వస్తా చూసాను, ఈ ఛాంబర్ కాంపౌండ్ ఒకటి దొరికింది. అక్కడ ఎవడో టెంట్ వేస్తున్నాడు, చిన్న సినిమాకి థియేటర్లు ఇవ్వటం లేదు నాకు. అక్కడ టెంట్ వేసి కూర్చుంటే నువ్వు సరైన సినిమా తీస్తే వాడు వెతుక్కుంటా వచ్చి నీ సినిమా థియేటర్కి ఇస్తాడు కదా. ఈరోజు వారానికి 5 సినిమాల నుంచి 7 సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయండి. 7 సినిమాలకి థియేటర్లు ఉంటున్నాయి కదా. అవి 10, 15 నీ సినిమా స్టేచర్ని బట్టి. ఇప్పుడు నేను ఎన్వితో భోజనం తినాలన్నా, నాన్ వెజిటేరియన్తో భోజనం తినాలన్నా, పచ్చడి మెంతులు తినాలన్నా, గంజన్నం తినాలన్నా అనేది నా స్తోమతను బట్టి, నా దాన్ని బట్టి నేను ఇది ఆ స్టార్ హోటల్ అది పెట్టాడు, నన్ను అక్కడ తీసుకెళ్ళలేదు, లేకపోతే ఇక్కడ స్వాగత్ హోటల్ పెట్టాడు, దాంట్లో తీసుకెళ్ళలేదు, లేకపోతే ఫిల్మ్నార్ క్లబ్లో నన్ను భోజనాన్ని తీసుకెళ్ళలేదండి. దాన్ని ఏర్పరచుకోవాల్సిన నువ్వు. అది వదిలేసి ఇట్ ఈజ్ 200% రాంగ్. ఆ నలుగురు వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళకి నష్టం వస్తే ఎవరిని ఇస్తారా? ఏం సినిమా వేస్తున్నారండి, 10 మంది ఉంటాం ఆ థియేటర్లో. వాడు మార్నింగ్ షో వేస్తే మ్యాట్నికి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నా మోనోపోల్ చేసేసి నా సినిమాని బతికే ఉండటం లేదండి. నీది బతికే సినిమా సచిన్ పెట్టి తీసుకెళ్తున్నాను నువ్వు అక్కడికి. బతికేవాడండి మా వాడు, రన్నింగ్ చేయగలిగిన వాడు అంటే ఆటోమేటిక్ వాడు ప్రూవ్ చేస్తాడు. ఎన్ని సినిమాలు ఇప్పుడు నిన్న రామ్ సత్యనారాయణ ఒక సినిమా చేశాడు, 10 సార్లు నేను పోస్ట్పోన్ చేసుకున్నానండి వాళ్ళ సినిమా కొరకు. ఎవ్వరూ లేరు కదా అని నేను 16వ తారీఖు డేట్ వేస్తే ఇప్పుడు 10 మంది వచ్చి పడ్డారండి. అంటే మీలో యూనిటీ లేదు. ముందు ఒక్క చిన్న సినిమా ఉందనుకోండి, ఒక పెద్ద సినిమా పక్కన, పాత రోజుల్లో ఎప్పుడో పెద్ద సినిమా పక్కన చిన్న సినిమా రిలీజ్ అయ్యేది, నిలబడేది. ఇప్పుడు ఆనంద్ అనే సినిమా ఉందండి, ఆనందం సినిమా ఉంది, రాజా హీరో, శేఖర్ కమ్ముల ఫస్ట్ సినిమా. ఆ సినిమా ఏ సినిమాతో రిలీజ్ అయింది అనుకుంటున్నారు? పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా పక్కన రిలీజ్ అయిందండి, సేమ్ డే. నైదాంలో 10 షోలతో స్టార్ట్ అయింది. ఈ సినిమాలో పొటెన్షియాలిటీ ఉంటే వారం అయ్యే తల్లికి 120 థియేటర్లు అయింది. 1 వీక్ గ్యాప్లో. మళ్ళీ వచ్చే వారం కాదు, ఆటోమేటిక్గా సినిమా బాగుందనగానే పెంచుకుంటూ వెళ్ళిపోయారు. మంచి సినిమా తీయాలండి, మంచి సినిమా, చెడ్డ సినిమా, కెపాసిటీ ఉండే సినిమా, కెపాసిటీ లేని సినిమా, అంతే తప్పితే చిన్న సినిమా పెద్ద సినిమా లేదు. సక్సెస్, ఫెయిల్యూర్. సక్సెస్ సినిమా ఎక్కడున్నా కానీ వెళ్ళద్ది, చిన్న సినిమా అయినా కానీ దాని పొటెన్షియాలిటీ చూపించుకుంటూ వెళ్ళద్ది. నేను అందరూ కొత్త వాళ్ళతో తీసా, శివబాలాజీ వీళ్ళందరూ, శివబాలాజీ ఇది కాజల్ని ఇంట్రొడ్యూస్ చేసాం, ఇది చందమామ సినిమా, అది చిన్న సినిమా కానీ మేకింగ్ వాల్యూస్తో తీయాలి చిన్న సినిమా. ఏదో 1 డే మ్యాచ్ల లాగా 4 రోజులు 5 రోజులు షూటింగ్ చేసి ఓకే, అలా కూడా సినిమా ఈ రోజుల్లోనే సినిమా తీసాడు మారుతి.
ఒక సినిమా, చిన్న సినిమా, 25 లక్షల సినిమా తీశాడు. దాంట్లో కంటెంట్ కావాలండి సినిమాకి. ఆ కంటెంట్ ఒకటి, ప్రమోషన్ గొప్పది. నీ దగ్గర ఉండే కంటెంట్ని నువ్వు ప్రమోట్ చేసి థియేటర్కి ఆడియన్ని రప్పించగలిగిన రోజు తప్పితే టెంట్లు వేసి కూర్చుంటే సినిమాలకి థియేటర్లో రావు. నేనైతే చాలాసార్లు టెంట్లు వేసుకొని కూర్చొని నన్ను లేపమని చెప్పి వచ్చి ఏదో ఒకటి ఎవరు లేకపోయే లోపల ఏమైపోద్ది, ఎవరెవరు వచ్చి లేపండి అంటే నేను ఎప్పుడు దాన్ని ఎంటర్టైన్ చేసేవాడు. నేను అక్కడికి వస్తే ఈ టెంట్ వేసిన తప్పు అని చెప్పి తర్వాత లేదు